యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం ఇక్కుర్తి గ్రామాన్ని ఆలేరు మండలంలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆలేరు ఎమ్మెల్యేను అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిలదీయడం జరిగింది. తమ గ్రామాన్ని మూటకొండూరు మండలం నుంచి తీసి ఆలేరు మండలంలో కలపాలని ఎన్నిసార్లు ఎమ్మెల్యేకు విన్నవించినా రెస్పాండ్ లేదని చెప్పి తన గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను గెరావ్ చేయడం జరిగింది. పక్షం అందరం కలిసి ఇక్కుర్తి గ్రామాన్ని మూటకొండూరులో కలపడం మూటకొండూరు నుండి విడగొట్టి ఆలేరులో కలపడం కోసం ఈరోజు మేము అంతా అఖిలపక్షం అందరం కలిసి రోడ్డు మీద శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది. నేను ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులు వచ్చారు, వాళ్ళు కూడా మాకు సహకరించారు. కానీ ఎమ్మెల్యే పక్క నుంచి పోకుండా కూడా తల కిందకి వేసుకుంటూ వెళ్ళిపోయి అసలు ఏమి ఇక్కుర్తిలో ఇక్కుర్తితో మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వెళ్ళిపోవడం జరిగింది. అయినా మేమేం వెనకకి తగ్గేది లేదు. రేపు మా ఈ ఇక్కుర్తి గ్రామాన్ని ఆలేరులో కలిపేంత వరకు కూడా ఇలాంటి శాంతియుత ఇంకోసారి అవకాశం ఇస్తే ఆమె ఎట్లా నేను చేసేది న్యాయం చేస్తున్నా కాబట్టి నన్ను గెలిపిస్తున్నా అని అంటారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే మన ఓటే డబ్బులు ఇస్తే తీసుకోండి, ఏసేదికి వేయండి ఓట్లు. దయచేసి ఈ కార్యక్రమం విజయం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే. సంవత్సరాల క్రితమే ఆలేరు మండలంలో కలుపుతాని హామీ ఇచ్చిన గొంగిడి సునీత అలాంటి హామీని నిలబెట్టుకోలేక ఈరోజు ఇక్కుర్తి గ్రామంలో ముఖం చాటు చేసుకొని వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం కారణమే ఇవాళ ఆల్ పార్టీలు అఖిలపక్ష పార్టీలుగా ఏకమై ఏకధాటిగా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గొంగిడి సునీతకి ఇక్కుర్తి గ్రామంలో అడుగు పెట్టే ముఖము లేక ఈరోజు ఇక్కుర్తి గ్రామంలో ముఖము నాలకేసుకొని కిందికి చాలా అవమానంతో వెళ్ళిపోతుంది. ఆ అవమానం ఈ మూటకొండూరు మండలంలో కలిపినప్పుడు మేము కూడా ఎంతో అవమానపడ్డాము. కానీ మా గోస మా బాధ ఆమెకు వినబడతలేదు. ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఎన్నోసార్లు ఆమెను కలవడం కూడా జరిగింది. జరిగిన తర్వాత పోయినప్పుడల్లా వస్తుంది ఇస్తా అనే మాట తప్ప ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక ఈరోజు ఆమెను మేము ఆల్ పార్టీస్ల అఖిలపక్ష నేతన శాంతియుతంగా ధర్నా చేయడము, ఇక్కుర్తిలో నిరసన చేయడము జరిగింది. దానికి